guys, welcome back to my channel. It's me Monica. So ఈ రోజు టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు వీడియోలో నేను కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్పబోతున్నాను. యాక్చువల్లీ కొరియన్ స్కిన్ కేర్ స్టెప్స్ లో చాలా ఉంటాయి అండ్ ఇంకా చాలా టైప్స్ కూడా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద టైప్ ఈ రోజు నేను చెప్తున్నానంటే దాంట్లో ఉన్న చాలా టైప్స్ ఉంటాయి. సో ఒక టైప్ నేను ఈ రోజు చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు స్కిన్ కేర్ రొటీన్లో చాలా కామన్ థింగ్స్ అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసేవి ఉంటాయి. బట్ అన్ని ఇంట్లో ఉన్నా సరే అందరి ఇంట్లో ఉన్నా సరే ఏంటంటే ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు ఇవన్నీ తెలియదు. అండ్ యూజ్ చేసేవి కూడా ఎలా యూజ్ చేయాలి అనేది క్లారిటీగా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్ అండ్ షైనీ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే వీడియో నేను ఆన్ చేసిన తర్వాత ఫస్ట్కి లాస్ట్కి మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ వీడియో చూసేయండి. హాయ్ గాయ్స్, మనం ఎప్పుడు కూడా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం ఇలా హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏజ్ అయినా సరే అంటే ఫేషియల్ ప్రాసెస్ అయినా సరే స్కిన్ కేర్ అయినా సరే అంటే హెయిర్ ఏదైతే బేబీ హెయిర్ ఉంటుందో అది ముందుకు రాదు. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను డీప్ పోర్ క్లెన్జింగ్ మిల్క్. మీరు క్లెన్జింగ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఫేస్ వాష్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు క్లెన్జింగ్ అవ్వాలి. అది ఫేస్ వాష్ అయినా పర్లేదు, క్లెన్జింగ్ మిల్క్ అయినా పర్లేదు. అయితే ఇక్కడ నేను ఫేస్ వాష్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అందరింట్లో క్లెన్జింగ్ మిల్క్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఫేస్ వాష్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. సో ఇది ఏంటంటే నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు కూడా కొన్ని స్టెప్స్ అయితే మీకు తెలియాలండి. యాక్చువల్లీ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా చీక్స్ కిందకి అంటూ ఉంటాము ఆర్ ఎల్స్ మనం ఏంటంటే ఎలాగా చేయాలి ఏంటి అనేది తెలియదు. ఫేస్ వాష్ ఏంటంటే జస్ట్ పెట్టుకొని నార్మల్గా రబ్ చేసుకొని వచ్చేస్తాం. అలా కాకుండా ఏ పార్ట్లో ఎక్కడ ఏం చేస్తున్నానో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. నోస్ షార్ప్ ఉండాలి అండ్ ఐస్ దగ్గర కొంచెం రొటీన్గా ఉండాలి అండ్ చీక్స్ ఏదైతే ఉందో అది లిఫ్టింగ్ ఉండాలి. మీరు చూసారా, నోస్ దగ్గర కార్నర్స్ ఎప్పుడు రబ్ చేయాలి, ఐస్ దగ్గర చాలా సెన్సిటివ్గా ఉండాలి అండ్ మౌత్ చుట్టూరు అలా పెట్టుకోవాలి అండ్ చీక్స్ చూసారా అప్లిఫ్టింగ్ అనేది పెట్టాలి. ఎందుకంటే బుగ్గలు అనేది సాగకుండా ఉంటాయి. చాలామంది ఏంటంటే మీ ఫేస్ స్టిఫ్గా ఉంది అని అడిగేవారు స్టార్టింగ్లో. ఎందుకు అంటే మనం స్కిన్ కేర్ ఏదైతే చేస్తూ ఉంటామో అది మనకు తెలియకుండానే మనం చేసేయడం వల్ల మన చీక్స్ అనేది సాగినెస్ అయిపోతాయి. అదే మీరు చీక్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తే మీకు కరెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫేస్ వాష్ చేసేయండి. నేను యాక్చువల్లీ ఇంతసేపు ఎందుకు మసాజ్ చేశానంటే క్లెన్జింగ్ మనం 2 minutes వరకు ఆర్ ఎల్స్ మామూలుగా క్లెన్జింగ్ మిల్క్ అయితే 7 minutes చేసినా కూడా ఉంటుంది. 5 to 7 minutes చేసుకోవచ్చు, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ వదిలేస్తాయి. సో ఇక్కడ మనం ఫేస్ వాష్ కాబట్టి జస్ట్ ఒక 2 minutes మాత్రమే రబ్ చేశాను. అదే మీరు క్లెన్జింగ్ మిల్క్ అనుకోండి 2-3 times అన్న పెట్టుకోవచ్చు. అండ్ 5 to 7 minutes వరకు మీరు కంపల్సరీగా మంచిగా ఇది క్లెన్జింగ్ చేసుకుంటే డస్ట్ అంతా వదిలేసి చాలా నీట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో ఫేస్ వాష్ చేశాక. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఫేస్ ప్యాక్లో మీరు నార్మల్ ఫేస్ ప్యాక్ అయినా తీసుకోవచ్చు ఆర్ డీటాన్ ఫేస్ ప్యాక్ తీసుకోవచ్చు లేకపోతే ట్యాన్ ప్యాక్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను న్యాచురల్స్లో లాక్టో ట్యాన్ క్లియర్ ఒకటి అండ్ డీటాన్ ఫేస్ ప్యాక్ జోవీస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండు నా కామన్ థింగ్స్ అనమాట ఇప్పుడు నేను యూజ్ చేసేవి. సో జోవీస్లో కన్నా నాకు అనిపిస్తుంది జోవీస్ ఏంటంటే జస్ట్ నార్మల్ ట్యాన్ పర్పస్కి బాగుంటుంది, కానీ నాకు ఎక్కువగా నేచర్స్లో లాక్టో క్లియర్ అయితే కొంచెం ఎందుకో నీట్గా మొత్తం అంతా కూడా వదిలేస్తుంది నాకు అనిపించింది. సో ట్యాన్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది యాక్చువల్గా. సో అందుకని చెప్పేసి నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మీరు చూసారో కొంచెమే తీసాను, బట్ స్ప్రెడ్డింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ స్ప్రెడ్డింగ్ చేసేది కూడా రావాలి. మనం తీసే కొంచెమైనా సరే ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత టోటల్గా టవల్ పెట్టి క్లీన్ చేసేస్తాం కదా, లైట్గా పైన తుడుచుకొని మనం కొంచెం వాటర్ ఉంచిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడు వేసినా కొంచెం జారుడుగా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనం అప్లై చేసేది ఏదైనా సరే క్లియర్గా ఫేస్కి అప్లై అవుతుంది అండ్ నెక్స్ట్ అలానే మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం లోపలికి స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మ్యాక్సిమం మీరు ఏది చేసినా కూడా ఇలానే చేయండి. అండ్ మరీ వాటర్తో ఉండాలన్నాను కదా అని చెప్పి వాటర్ ఫేస్ వాష్ చేసిన వెంటనే అప్లై చేయొద్దు.
టవల్ పెట్టి మొత్తం పైపైన అంతా తుడుచుకొని లైట్గా ఇంకా కొంచెం డ్రై అయిపోతుంది అన్న టైంలో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ ఫేస్ ప్యాక్లో చాలామంది నార్మల్ వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ ప్యాక్స్లో కొంచెం పర్లేదు, అంటే కొన్నట్లో వేసుకోవాలి కానీ, అంటే ముల్తాని మిట్టి ఆర్ఎల్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను ఫేస్ ప్యాక్స్కి. సో అలాంటి వాటిలో వేసుకున్నా పర్లేదు. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే ప్యాకేజ్ అంతా రెడీ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వేసకపోయినా. సో ఒక 10 minutes తర్వాత మనం చూడొచ్చు. ఈలోపు నేను ఏంటంటే ఫ్యాన్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. కూలింగ్ ఎఫెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ట్యాన్ ఏదైతే పట్టిందో దానివల్ల కొంచెం చిమ్చిమ్లాడుతూ ఉందన్నమాట. సో ఒక 10 minutes నేను ఇలా వెయిట్ చేసి తర్వాత ఫేస్ వాష్ చేసేసాను. చాలా ఎందుకో రిఫ్రెషింగ్గా కూల్గా అనిపించింది. మీకు ప్యాక్ ఎప్పుడైతే డ్రై అయింది అనిపిస్తుందో మీకు ఇలా ఫేస్కి అస్సలు ఫింగర్స్కి అంటుకోదనమాట. చాలామంది ఫేస్ ప్యాక్ ఆరకుండా తీసేస్తారు, బట్ ఇదేంటంటే ఫుల్గా అబ్జర్వ్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పుడు వాష్ చేసుకొని వచ్చేయచ్చు. సో చూసారా, ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది వైల్ కంపేర్ టు, అంటే స్టార్టింగ్లో మీరు చూస్తూ ఉంటే ఫేస్ వాష్ చేసినప్పుడు కొంచెం ఆయిలీగా ఉంది. బట్ ఇప్పుడు చూడండి స్కిన్ అనేది కొంచెం షైనీగా ఉంది అండ్ కొంచెం గ్లో ఉన్నట్టుంది. సేమ్ అలానే మొత్తం టోటల్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది స్కిన్. అండ్ చాలా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ గ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కొరియన్ స్టెప్స్ అనే కాదు, నార్మల్గా మనం సిటిఎంపి ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఇలానే యూజ్ చేస్తాం. బట్ యాక్చువల్లీ మన నార్మల్ సిటిఎంపి ప్రాసెస్లో ఏంటి అంటే ఓన్లీ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్యాక్ అనేది యాడ్ అయింది. సో ఇదేంటంటే జస్ట్ కొంచెం కొరియన్ స్టెప్స్లో చాలా ఉంటాయండి. సో ఇది ఒక టైప్ అంతే. మళ్ళీ నేను ఇంకా చాలా చెప్పాలి మీతో, కొరియన్ స్కిన్ కేర్ ఇంకా డిఫరెంట్ స్కిన్ కేర్స్ కూడా నేను చెప్తా ఉంటాను. సో మ్యాక్సిమం మీరు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను థర్డ్ స్టెప్ వచ్చేసి టోనర్ యూజ్ చేసేటప్పుడు చాలామంది నాకు టోనర్స్ లేవు అని అనుకుంటారు. ఈవెన్ మీ ఇంట్లో రోజ్ వాటర్ ఉన్నా కూడా అదే టోనర్ అండి. ఎందుకంటే టోనర్ వల్ల మనకి స్కిన్ అనేది గ్లో ఎఫెక్ట్ ఉంటుంది అండ్ డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉన్నా పోతుంది. సో మొత్తం డెడ్ సెల్స్ తీసేసి స్కిన్ చాలా వైట్గా మాయిశ్చరైజింగ్గా అవుతుంది అండ్ గ్లోనెస్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా రోజ్ వాటర్కి. సో మ్యాక్సిమం టోనర్ లేకపోతే రోజ్ వాటర్ యూజ్ చేయండి. రోజ్ వాటర్ కూడా ఒక టోనరే, ఓకేనా. సో టోనర్ రాసాక చూసారా చాలా గ్లోగా ఉంది. అండ్ మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి సీరంలో నాకు విటమిన్ సి సీరం నా దగ్గర ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటాను డాక్టర్ రెషల్స్ది. సో అదే యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర డాక్టర్ రెషల్స్ కాకుండా వేరే సీరమ్స్ ఉన్నాయి అనుకుంటే అదేనా యూజ్ చేయొచ్చు. అంటే స్కిన్ వైట్నింగ్ సీరమ్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ ట్యాన్ సీరమ్స్కి, ఇలా డిఫరెంట్ సీరమ్స్ అనేది ఫేస్కి యూజ్ చేస్తూ ఉంటారు లేడీస్, మన గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా సరే. సో మీరు ఇది యూజ్ చేయండి. విటమిన్ సి సీరం అనే కాదు, ఏ సీరం అయినా రాసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ ఏంటంటే మనకి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవ్వాలి. ఆ టోనర్ అయిన తర్వాత సీరం అనేది అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చూసేదానికి మాయిశ్చరైజింగ్గా నీట్గా చాలా బాగుంటుంది. అండ్ సీరమ్స్ ఎప్పుడు కూడా మనం జస్ట్ పైన అప్లై చేసుకోవాలి. అండ్ ఇలా ట్యాపింగ్ ప్రాసెస్లో చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. అంటే ఇప్పుడు మనం క్లెన్జింగ్ చేసాం, ప్యాక్ వేసాం, ఇవన్నీ కూడా కొంచెం ఫేషియల్ స్టెప్స్ కూడా అవుతాయి. అండ్ నెక్స్ట్ అలానే కొంచెం స్కిన్ కేర్ స్టెప్స్ కదా అవన్నీ. సో పైన జస్ట్ లైట్గా పెట్టండి. ఫింగర్ అస్సలు మీకు స్కిన్ లోపలికి దిగకూడదు, అంత పైన రబ్ చేసి జస్ట్ ట్యాప్ చేసుకోండి అలాగా. సో ఇది మన 4 స్టెప్స్ కంప్లీట్గా చూసారు కదా. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజింగ్. నేను ఇక్కడ నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ వల్ల ఏంటంటే మన స్కిన్ లైట్నింగ్ అవుతుంది అండ్ మాయిశ్చరైజింగ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫైనల్ స్టెప్. సో కంప్లీట్గా మొత్తం టోటల్ లుక్ అంతా చేంజ్ చేసేది దీనివల్లే. అండ్ ప్రతి స్టెప్కి కూడా కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ క్లెన్జింగ్ అయిన వెంటనే ప్యాక్ తర్వాత టోనర్ అనేది ఫాస్ట్ అప్లికేషన్. సో టోనర్ అనేది కొంచెం అట్లీస్ట్ 5 minutes అన్న డ్రై అయిన తర్వాత సీరం రాయండి. తర్వాత మళ్ళీ ఈ మాయిశ్చరైజర్కి సీరంకి మినిమం ఒక 10 minutes అన్న గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే సీరం అనేది ఫాస్ట్గా లోపలికి వెళ్ళాలంటే టోనర్ అడ్డు ఉంటుంది. సో టోనర్ నుంచి దాటుకుని సీరం లోపలికి వెళ్ళాలి, సీరం దాటుకుని ఈ మాయిశ్చరైజర్ అనేది లోపలికి వెళ్ళాలి. సో అందుకని చెప్పి కొంచెం 5 to 10 minutes గ్యాప్లు ఇవన్నీ చేసుకున్నారనుకోండి, వన్స్ మీరు చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్కిన్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి సో ఇది ఇంత పెద్ద ప్రాసెస్ నేను చెయ్యాలా అని అస్సలు అనుకోవద్దు. బట్ ఇవన్నీ కూడా స్కిన్ కేర్లో స్టెప్స్. మనం కరెక్ట్గా ఒక
1 వీక్ 10 డేస్ ఇవి డైలీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా మన ఛానల్ కోసం చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయమని చెప్పండి. ఓకేనా? ఈ 5 స్కిన్ కేర్ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ మీద ట్యాన్ ఉండదు, పిగ్మెంటేషన్ ఉండదు, అండ్ మనకి డస్ట్ ఉన్న అన్నీ పోతాయి కాబట్టి సో పింపుల్స్ యాక్ని అటాక్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. అండ్ ఇవే నేను చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్కి ఇప్పటికి లిప్ సింకింగ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా వచ్చింది, అందుకు నేను అది వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఈ స్కిన్ కేర్ అంతా అయిపోయిన తర్వాత నేను హెయిర్ లీవ్ చేసేసి జస్ట్ ఐబ్రో పెన్సిల్ అనేది వేశాను, ఎందుకంటే మీకు నీట్గా కనిపించేదానికి. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఏంటి అనేది మీరే చూసేయండి టోటల్గా. ఓకేనా? అండ్ కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. సో చూసారు కదా స్కిన్ కేర్ రొటీన్ మొత్తం. నేను హెయిర్ అది లీవ్ చేసి తర్వాత కొంచెం లైట్గా ఐబ్రో పెన్సిల్ అయితే వేసాను. సో మొత్తం స్కిన్ కేర్ రొటీన్ మొత్తం స్టెప్స్ అన్ని తీసేయగా మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్కిన్ చూసారు ఎంత షైనీగా గ్లాసీగా ఉందో. ఈవెన్ నేను అస్సలు ఏం అప్లై చేయలేదు, సేమ్ స్టెప్స్ అంతే. మనకి కొంచెం స్కిన్ అంతా లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత మన స్కిన్ అనేది చాలా షైనీగా గ్లాసీగా కనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు, చాలా లుక్గా ఉంది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? బాయ్.